రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిందిగిన సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చే మటుకు రాయచూరు బళ్ళారి మార్కెట్ వివరాలు అయితే తెలియపరుస్తాను. కందుల మార్కెట్ గురించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ పరంగా 8వ తారీఖు బుధవారం, జనవరి నెల 1వ నెల 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటు మార్కెట్కి 15,200 క్వింటాళ్ళు అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే రాయచూరు అనమాట. బళ్ళారికి వచ్చేసి 6,800 క్వింటాళ్ళు అయితే రావడం జరిగింది. అలాగే ఎవరన్నా తీసుకెళ్తున్న రైతులు కానీ చాలామంది ఎక్కువగా తీసుకెళ్తున్నారు మార్కెట్కి. ఎందుకంటే అన్ని చోట్ల కోతలు అయితే ప్రారంభమైనాయి. అధిక సంఖ్యలో అయితే మనకు బస్తాలు రావడం జరుగుతుంది. డైలీ 15,000 క్వింటాళ్ళు, 20,000 క్వింటాళ్ళు అయితే మనకు మార్కెట్లో యార్డులకు చాలా కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి అనమాట. రేట్స్ కూడా ఈరోజు డౌన్ అని వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి ఎక్కువ శాతం, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మన వీడియోలు అయితే కంటిన్యూషన్గా పెడదాం. నిన్న అయితే నాకు వీలు పడక వీడియో అయితే పెట్టాను అనమాట. దానికైతే చింతిస్తున్నాను. ఈరోజు వచ్చే మటుకు ఖచ్చితంగా రేట్స్ గురించి వీడియో చేయాలనే ఉద్దేశంతో అయితే మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు వచ్చే మటుకు మనకు మార్కెట్లో వచ్చే మటుకు చూసుకున్నట్లయితే 15,000 క్వింటాల్లో రాయచూరు మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అయిన తర్వాత బళ్ళారి మార్కెట్ గురించి మాట్లాడదాం. పప్పు శనగలు చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈరోజు వచ్చే మటుకు 5,200 కాటు నుంచి 6,400 అయితే వ్యాపారాలు అయినాయి పప్పు శనగల ధరలు అనమాట. ఇవి వచ్చే మటుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటుకు కొన్ని క్వాలిటీలు బట్టి మనకు రేట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. పప్పు శనగలు కూడా సుమారు ఒక 100 క్వింటాలు ఆ మధ్యనైతే వ్యాపారాలు కూడా జరగడం జరిగిందనమాట. ఏసీల కార్డు కూడా మనకు 5,800, 6,000 అట్లయితే కొన్నారనమాట. ఇక పప్పు శనగల ధరలు చెప్పుకున్నాం. ఇక కందులు వచ్చే మటుకు చాలా డ్రై ఉంటే గిన మ్యాచర్ 12 నుంచి 14 మ్యాచర్ ఉంటే గిన 8,600తో ఒక 3,300 బస్తాలు అయితే వ్యాపారాలు అయినాయి అనమాట. ఇది హైయెస్ట్ రేటు. ఈరోజు వచ్చే మటుకు 8,600. చాలా మటుకు 8,500 కూడా పోయినాయి, 8,400 కూడా పోయినాయి. అంటే డ్రై బాగున్నాయి. ఇవి వచ్చేసి కండిషన్ బట్టి వెళ్తున్నాయి అనమాట. అంటే నార్మల్ కండిషను మనకు జర్మినేషన్ ప్రకారం ఉందన్నమాట. జర్మినేషన్ అంటే విత్తనం కాదు. ఇక్కడ వచ్చేపటికి డ్రై క్వాలిటీ ఉంటే గిన మనకు రేట్స్ అనేవి జంప్ అయ్యకుండా వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మటుకు 7,500 వరకు, 7,700 వరకు అయినాయి అనమాట. కొన్ని 7,700 అయితే గిన మనకు చూసుకున్నట్లయితే 585 క్వింటాలు అయితే రేట్స్ అయితే పోవడం జరిగింది. అలాగే 482 క్వింటాలు అయితే మనకు 7,050 రూపాయలతో వ్యాపారాలు అయినాయి. అలాగే చూసుకున్నట్లయితే 7,200 పోయిన లాట్స్ అయితే గిన 380 క్వింటాలు అయితే పోయినాయి అనమాట. ఇక ఎక్కువ రేట్లు పడిండేదంటే గిన 8,100 ఒక 1,300 క్వింటాలకి అయితే పడింది. అంతకుమించి ఎక్కువ డ్రై ఉన్నా కూడా ఇది కాయ షైన్ అంటే గింజ షైనింగ్ బట్టి ఉందన్నమాట. అలాగే 18, 20, 22 మ్యాచర్ అంటే నిన్న లేక మొన్న మిషన్ కార్డు ఇచ్చి మనం వేసుకొని పోయిన కందులు చాలా మటుకు ఒక 2,000 క్వింటాలు అయితే ఇవి 5,800తో అయితే వ్యాపారాలు. లోయెస్ట్ అయితే ఈరోజు పెద్దగానే లేదు. ఎందుకంటే అన్నీ 5,000 పైన పోయినా కానీ 5,000 కిందకైతే పోలేవు. ఎందుకంటే డ్రై సిచ్యువేషను మనకు ఈ ఎండ ఈ గాలి ఉంది కాబట్టి తేమ శాతం మనకు అవైలబుల్ అయితే లేదనమాట. ఎందుకంటే కాస్త కూస్త డ్రైగానే తీసుకెళ్తున్నారు రైతులు. మనం చెప్పంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలాగే ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చెప్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది లైక్ చేసినట్లయితే ఇలాంటి వీడియోలు కూడా చేద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకు మనకు 6,500 పోయిన లాట్స్ అయితే గిన మనకు 1,400 క్వింటాలు అయితే పోయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక బ్యాళ్ళు చూసుకున్నట్లయితే 4,000, 3,500 ఇట్లా పోవడం జరిగింది. అవి వచ్చేసి ఒక 500 క్వింటాలు ఉంటాయి అవి కూడా. ఎందుకంటే చాలా మటుకు మనకు ఎక్కువ మెజర్మెంట్స్ లేవన్నమాట. అంటే ఎక్కువ బ్యాళ్ళు కొట్టినవి రేట్స్ పోయే ఛాన్సెస్ అయితే లేవు. 4,000 అంటే మహాగగనమే. మనకు 5,000 పోతున్నటువంటి కొన్ని క్వాలిటీలు బట్టి డిసైడ్ అవుతున్నాయి అన్నమాట. ఇక బళ్ళారి చూసుకున్నట్లయితే ఈరోజు 5,800 క్వింటాలు అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేపటికి మనకు ఒక 2,000 బస్తాలు అయితే 7,500 అయితే వ్యాపారాలు. ఫుల్ డ్రై ఉంటే కానీ 8,000 కూడా పోతున్నాయి. ఇక్కడ కూడా మ్యాచర్ బట్టి పోతున్నాయి. ఇక్కడ 12, 14 మ్యాచర్ ఉంటే 8,000, 8,100 కూడా వెళ్తున్నాయి అనమాట. కాస్త బాధ ఎక్కువ ఉన్న నెపంతో అంటే సంచులకు ఎక్కువ మనకు
కేజీలు ఇవ్వాలన్న నెపంతో రాయచూరు మార్కెట్కి అయితే ఎక్కువ శాతం అయితే కర్ణాటక, ఆంధ్ర, ఈ తెలంగాణ స్టేట్స్ నుంచి మనకు ఇక్కడికి రాయచూరుకి రావడం జరుగుతుంది అనమాట. ఇక పప్పు శనగల ధరలు అయితే కింద చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేపట్టుకు 5,800 అయితే 5,800 అయితే వ్యాపారాలు అయినాయి అనమాట ఇక్కడ బళ్ళారి వచ్చే మటుకు. ఇక మనకు కందులు అయితే డ్రై చేసుకున్న సిచ్యువేషను ఏర్పడుతుంది. ఎందుకంటే చాలామంది స్టాకిస్టులు ఎక్కువగా రావడం లేదు. ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు ఇంకా అమ్మకాలు అయితే స్టార్ట్ చేయలేరు, బయర్స్ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు కూడా ఇప్పుడు కొనే సిచ్యువేషన్లో తక్కువ అనమాట, మార్కెట్లో వైపు వెళ్తాను అనమాట. ఎక్కడైనా ఊర్లో కూడా పట్టే ఊళ్ళో లేరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ పప్పు శనగలు కానీ ఇవి కానీ. ఎందుకంటే రేట్స్ డౌన్లో నడుస్తున్నాయి, అదొకటి బాగా గమనించండి. ఫుల్గా డ్రై చేసుకుంటే గిన మీరు ఇంటి వద్ద స్టాక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రలు కానీ దానికి తగిన చర్యలు అయితే తీసుకోండి. పురుగు పట్టి తగిన మన కందులు కానీ మన పప్పు శనగలు కానీ పండించిన ప్రతి ఒక్క పంటకు మనకు టార్పాలిన్ తీసుకొని మందులు పెట్టేసి కప్పేసుకోండి. ఇండ్లలోన పిల్లలు ఉంటే జాగ్రత్త అండి. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.